బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత అనుమతి లేకుండా తన పేరు ఫోటోలను దుర్వినియోగం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలలో తన గుర్తింపును ఉపయోగించడాన్ని నిషేధించాలని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు జూనియర్ ఎన్టీఆర్ పేరు, ఫోటోలను అనుమతి లేకుండా వాడుతున్న ఈ-కామర్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా వాడుతున్న కంటెంట్ పై 3 రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే వాటిని తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం డిసెంబర్ 22కు వాయిదా వేసింది. ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిగత అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలను దుర్వినియోగం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు చెప్పండి. తేజస్విని, మీరు చెప్పినట్టుగానే పర్సనాలిటీ రైట్స్ మీద ఇప్పటికే చాలా మంది నటులు, చిరంజీవి గారు ఇక్కడ తెలంగాణలో వెళ్తే అక్కడ మనకి చాలా మంది, అమితాబ్ బచ్చన్ నుంచి చాలా మంది నటులు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వాళ్ళు ఏంటంటే పర్సనాలిటీ రైట్స్ లోకి సోషల్ మీడియా కానీ, ఈ ప్లాట్ఫామ్స్ కానీ వాటిలో పర్సనాలిటీ రైట్స్ లోకి వెళ్తున్నారని చెప్తే, అదే విధంగా వాళ్ళకి ఒక అన్ని ఏదైతే ఇప్పుడు ఈ పర్సనాలిటీ రైట్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో దాంట్లో ఉన్నాయి కూడా మొత్తం కూడా తొలగించాలని గతంలో వెళ్ళిన నటులుగా అందరికి కూడా చెప్పిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఇప్పుడు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దాని మీద జస్టిస్ అరోరా గారు ఇవాళ దాని మీద విచారణకు వచ్చింది. ఆ విచారణ సందర్భంగానే ఏదైతే ఈ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, అదే సోషల్ మీడియాస్ ఉన్నాయో, మీరందరూ కూడా 2021 రూల్స్, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎథిక్ రూల్స్ అని చెప్పని, డిజిటల్ మీడియా ఎథిక్ కోడ్ అని చెప్పి ఉన్నాయంటే ఎవరు కూడా అనుమతి లేకుండా వాళ్ళకి సంబంధించి, మనకి చిరంజీవి గారు ఉంది, చిరంజీవి గారి పేర్లు కానీ అతను కానీ అనుమతి లేకుండా వాడకూడదని చెప్పి ఇక్కడ మనకి తెలంగాణలో ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా ఆ ఎథిక్స్ రూల్స్ కు సంబంధించి 3 రోజుల్లోగా మీరు అంటే 3 రోజుల్లోగా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన వీడియోలు కానీ ఇతరత్ర కానీ మొత్తం కూడా 3 రోజుల్లోగా తొలగించాలని చెప్పని జడ్జి గారు ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. డిసెంబర్ 22న మళ్ళీ నెక్స్ట్ డేట్ న ఆ రోజు హీరింగ్ జరుగుతుంది. ఆ రోజు అధికారికంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి ఎవరైతే అప్పుడు లోపు కనుక ఎవరైనా తొలగించకపోతే సోషల్ మీడియా కానీ, ఈ ప్లాట్ఫామ్ కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. డిసెంబర్ 22కి మళ్ళీ విచారణ వాయిదా వేశారు. తెలియజేస్తుంది. అయితే సురేష్ గారు, ఈ 3 days లో కనుక వాళ్ళు ఇవన్నీ తొలగించకపోతే ఎటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? అలాగే వరుస పెట్టి చాలా మంది సెలబ్రిటీస్ ఈ కేసు అనేది ఫైల్ చేస్తూ ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? తేజస్విని, మీకు తెలుసు ఢిల్లీ హైకోర్టులో అజయ్ దేవగన్ గారు ఆశ్రయించారు. అదేవిధంగా మనకి ఇంకా పండిట్ రవిశంకర్ గారు కూడా వెళ్ళారు. అదేవిధంగా నాగార్జున గారు, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, తర్వాత కరణ్ జోహార్, ఫిలిం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, వీళ్ళందరూ కూడా ఏంటంటే మా అనుమతి లేకుండా, మా ఇది లేకుండా వాళ్ళ పర్సనాలిటీలో జోక్యం చేసుకుని కొన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అంటే వేరే వారికి మార్కింగ్ ఇలా ఇతర కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళకంటే బిజినెస్ పరంగా కొంతమందికి ప్రమోట్ చేసి, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారికి సంబంధించి బిజినెస్ లో షర్ట్ల మీద కూడా చిరంజీవి గారి లోగోలు, లేదా చిరంజీవి గారు నటించిన సినిమాలు, గ్యాంగ్ లీడర్, ఇటువంటి వాటి ఉపయోగించి, సో అట్లా అందుకని దానికి ఏ రకంగా కూడా బిజినెస్ కానీ ఇది ఏంటంటే అది మంచి బ్రాండ్ కావచ్చు, లేదంటే వాళ్ళకి కాదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారో లేదా మనకి చిరంజీవి గారో లేదా సిఫార్సు చేస్తున్నారని చెప్పి ఒక వినియోగదారుల మీద ఒక అభిప్రాయం క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ పర్సనాలిటీ రైట్స్ అనుమతి లేకుండా ఎవరు కూడా మాకు సోషల్ మీడియాలో ఉపయోగించరాదని చెప్పి వెళ్తున్నారు. అదేవిధంగా థ్యాంక్ యూ సురేష్ గారు.